హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీసీ జేఈ ఎడ్యుకేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది నా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్లో సెకండ్ లెక్చర్. ఈ లెక్చర్లో వచ్చేసి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వీటి మీద కొన్ని మంచి ప్రాబ్లమ్స్ చేస్తాం ఫ్రెండ్స్ లాస్ట్కు. ఓకే, లెక్చర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎప్పుడైతే టూ ఎలిమెంట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఏ అనుకుందాం, ఇంకో ఎలిమెంట్ బి అనుకుందాం. ఎప్పుడైనా ఒక టూ ఎలిమెంట్స్ రియాక్ట్ అయినప్పుడు అవి కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఏంటి? కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఈ రియాక్షన్ని ఏమంటారు? కెమికల్ రియాక్షన్ అంటారు. సో ఈ కెమికల్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయి అంటే, వీటిలో ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా రియాక్ట్ అవుతాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఫ్రెండ్స్, ఇవి ఒక 5 ఉన్నాయి మేజర్గా. 5 ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ తాతల కాలం నుంచి తెలిసిందే మీకు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది లవోయిజర్ ఫస్ట్ ప్రపోజ్ చేసిండు 1774లో, 1774 సంవత్సరంలో. అప్పుడు లవోయిజర్ ప్రపోజ్ చేసిండు. అదే స్టేట్మెంట్ చూడండి, ద మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో మాస్ అనేది క్రియేట్ అవ్వదు, డెస్ట్రాయ్ అవ్వదు. అంటే ఫస్ట్ ఎంత మాస్ అయితే రియాక్ట్ అయిందో తర్వాత ప్రోడక్ట్స్లో కూడా అంతే మాస్ ఉంటుందనే మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ H2 హైడ్రోజన్ వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ ఫామ్ వాటర్ అనుకుందాం. బ్యాలెన్స్ చేద్దాం రియాక్షన్ని. ఆక్సిజన్ ఇక్కడ ఒకటే ఉంది, సో ½ సో ఇది రియాక్షన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అయింది అనుకుందాం, 8 grams ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అయింది అనుకుందాం. ఎప్పుడైతే 2 grams ఆఫ్ హైడ్రోజన్ 8 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో ఆబ్వియస్గా 18 grams ఆఫ్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే 2 grams ఆఫ్ హైడ్రోజన్ 8 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో 10 grams ఆఫ్ H2O ఫామ్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, వీటిని యాడ్ చేస్తే మాస్ 10 grams, ప్రోడక్ట్లో కూడా 10 grams ఫామ్ అయింది. హెన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. కానీ ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది 1774లో కనుక్కున్నారు. కానీ తర్వాత ఎక్స్పెరిమెంట్లో కొన్ని లిమిటేషన్స్ కూడా వచ్చాయి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్కి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్షన్స్లో మాస్ అనేది కన్జర్వ్ ఉండదు. ఎందుకంటే ΔM మాస్ అనేది ఎనర్జీగా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. That energy ΔM mass can be converted into energy which is ΔM into c². అంటే ΔM మాస్ అంటే ఇది మాస్ డిఫెక్ట్ అంటారు. ఇంత ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇలా న్యూక్లియర్ రియాక్షన్స్లో. దీన్ని ఫర్దర్ డీటెయిల్ అవుతారు. కానీ న్యూక్లియర్ రియాక్షన్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఒబే అవ్వదు. కొంచెం మాస్ అనేది ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. దిస్ వాస్ ప్రపోజల్ బై ద గ్రేట్ సైంటిస్ట్ సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఇది తర్వాత 19th century 18th centuryలో ప్రపోజ్ చేయబడింది. సో ఇక్కడ లవోయిజర్ ప్రపోజ్ చేసిన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది అప్లికేబుల్ అవ్వదు. దీని మీద ఒక మంచి ఎగ్జాంపుల్ లాస్ట్కి చేస్తా. నెక్స్ట్ లా కూడా చూసుకుందాం. నెక్స్ట్ లా వచ్చేసి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనేది ప్రౌస్ట్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసిండు 1799లో. అది స్టేట్మెంట్ ఏంటంటే, ఈ లాది ఏ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ సింపుల్ మాస్ రేషియో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇట్ గాట్ ప్రిపేర్డ్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పర్టికులర్ కాంపౌండ్ ఉంది, ఏదో ఒక కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ H2O అనుకుందాం. H2O అంటే ఏంటిది? పానీ, వాటర్, నీళ్ళు, అంతేనా? ఇప్పుడు ఈ H2O అనే కాంపౌండ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ H2Oలో అయితే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి హైడ్రోజన్, ఇంకోటి ఆక్సిజన్. సో ఏ కాంపౌండ్ తీసుకున్నా కూడా అందులో ఆ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క మాస్ రేషియో అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. నువ్వు ఎట్లనే ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు వాటర్ని ఎట్లా ప్రిపేర్ చేయవచ్చు? ఐస్ని మెల్ట్ చేయవచ్చు, లేకపోతే వేపర్ని కండెన్స్ చేయవచ్చు. నువ్వు ఐస్ని మెల్ట్ చేసినా, వేపర్ని కండెన్స్ చేసినా కూడా నీకు వచ్చిన H2Oలో మాస్ రేషియో ఆఫ్ H2 అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఎంత ఉంటుంది చూడండి. హైడ్రోజన్ యొక్క మాస్ వచ్చేసి 2 grams, ఆక్సిజన్ వచ్చేసి 16 grams. మాస్ రేషియో ఎంత? 1:8 ఉంది. అంటే 2:16 మాస్ రేషియో, అంటే 1:8 మాస్ రేషియో ఉంది అన్నట్టు. రేషియో అంటే ఏం లేదు, డివిజన్. 2/16 అని మీనింగ్, 1:8. అది సపోజ్ ఇది నేను వేపర్ని కండెన్స్ చేస్తే వచ్చింది అనుకోండి.
ఈ H2 ఏమో ఐస్ని మెల్ట్ చేసినప్పుడు వచ్చింది అనుకోండి అండి. ఈవెన్ ఐస్ని మెల్ట్ చేసినా కూడా దీని మాస్ రేషియో అనేది 1:8 ఉంది. మంచిగా చూడండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇట్ గాట్ ప్రిపేర్డ్, అంటే ఒక కాంపౌండ్ అనేది ఎట్లయినా ప్రిపేర్ కానీ, ఏ మెథడ్ ద్వారానే ప్రిపేర్ అవ్వని, దానిలో ఆ కాంపౌండ్లో మాస్ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్, SO2లో సల్ఫర్ మాస్ వచ్చేసి 32, ఆక్సిజన్ది కూడా 32, బట్ మాస్ రేషియో వచ్చేసి 1:1 వస్తుంది. అంటే బట్టి మాస్ యొక్క డివిజన్ అనేది 1:1 వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ SO2 అనేది నువ్వు ఏ మెథడ్ ద్వారా అయినా ప్రిపేర్ చేసుకో, సేమ్ మాస్ రేషియో ఉంటుంది. అదే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్, చాలా ఈజీ లా. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఇది డాల్టన్ ప్రపోజ్ చేశాడు. డాల్టన్ 1808లో దీన్ని ప్రపోజ్ చేశాడు. ఇంకా డాల్టన్ అటామిక్ థియరీ అని ఉంటుంది, అది ముందు చదువుతాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ యొక్క డెఫినేషన్ చదువుదాం. ఇఫ్ 2 elements combines and forms more than one compounds, then different masses of one element which combine with the fixed mass of other element bear a simple ratio to one another. అంటే ఏం లేదు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఒక 2 elements రియాక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ అనేటివి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి కాంపౌండ్స్. ఆ ప్రతి ఒక్క కాంపౌండ్ తీసుకొని ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని కాన్స్టెంట్ మాస్ తీసుకొని ఇంకో ఎలిమెంట్ యొక్క రేషియో చూసుకుంటే సింపుల్ ప్రపోర్షనల్, అంటే సింపుల్ రేషియో అంటే ఒక సింపుల్ హోల్ నెంబర్ రేషియో ఉంటుంది అని దాని మీనింగ్. ఇట్లా నేను స్టేట్మెంట్ ప్రకారం చెప్తే అర్థం కాని వాళ్ళకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నైట్రోజన్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అది N2O, N2O2, N2O3, N2O4, N2O5 ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో అకార్డింగ్ టు లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఏంటంటే, ఇట్లా డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అయినప్పుడు ఈ కాంపౌండ్స్లో ఏదో ఒక ఎలిమెంట్ యొక్క మాస్ అనేది కాన్స్టెంట్గా తీసుకొని ఆ కాన్స్టెంట్ మాస్ తోటి వేరే ఎలిమెంట్ ఎంత మాస్ తోటి రియాక్ట్ అవుతుందో చూసుకొని వాటి యొక్క రేషియో కనుక్కుంటే అవి హోల్ నెంబర్ రేషియో వస్తుందని అన్నాడు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, నైట్రోజన్ అనేది ఒక 28 grams తీసుకుంటారు. ప్రతి ఒక్క కాంపౌండ్లో 28 grams అనేది రియాక్ట్ చేసిన ఉంటుంది అనుకుందాం. 28 grams ఆఫ్ నైట్రోజన్తో రియాక్ట్ అవుతుంది అనుకుందాం ప్రతి ఒక్క కాంపౌండ్. సో ఈ ఫస్ట్ దాంట్లో 28 grams ఆఫ్ నైట్రోజన్ తోటి 16 grams ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది. సెకండ్ దాంట్లో 28 grams తో 32, థర్డ్ దాంట్లో 28 దాంతో 48 grams ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది. ఫోర్త్ దాంట్లో 28 grams 64 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఫిఫ్త్ దాంట్లో 28 grams 80 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఎట్లా తెలిసింది? ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ వచ్చేసి ఎంత, 16 grams. ఇది అందరికి తెలుసు, 10th ఓకే చెప్తారు. సో ఒక ఆక్సిజన్ 16 అయినప్పుడు ఇక్కడ 2 32, ఇక్కడ 3 48, ఇక్కడ 4 64, ఇక్కడ 5 80, ఇట్లా అన్నట్టు. ఇట్లా నాకు తెలిసింది 28 grams ఆఫ్ నైట్రోజన్ తోటి ఎంత ఆక్సిజన్ రియాక్ట్ అవుతుందని. సో వాటి యొక్క రేషియో చూసుకుంటే హోల్ నెంబర్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వెన్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ గివ్ H2O. ఇది ఒకటే తెలుసు ఫ్రెండ్స్, ఇంకోటి కూడా ఇస్తుంది, H2O2 అని కూడా ఇస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ అని. ఇది కూడా ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇది దీన్ని బ్యాలెన్స్ చేయట్లే, H2O2 ఎంతైనా తీసుకోవచ్చు. H2O and H2O2 ఫామ్ అయింది అనుకున్నాం. సో ఈ రెండిట్లలో ఒక 2 grams ఆఫ్ H2 ఉంది. సో ఈ 2 grams ఆఫ్ H2ని కాన్స్టెంట్గా తీసుకుంటా, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ H2 ఉంది బోత్ రెండు కాంపౌండ్లలో అని కన్సిడర్ చేసుకుంటా. సో 2 grams ఆఫ్ H2 తోటి 16 grams ఆఫ్ ఆక్సిజన్ అనేది రియాక్ట్ అవుతుంది H2Oలో. 2 grams ఆఫ్ హైడ్రోజన్ తోటి 32 grams ఆఫ్ ఆక్సిజన్ అనేది రియాక్ట్ అవుతుంది H2O2లో. సో ఈ ఆక్సిజన్ యొక్క రేషియో చూసుకుంటే 16:32 విచ్ ఈస్ 1:2 విచ్ ఈస్ హోల్ నెంబర్ రేషియో. హెన్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఇది ఫ్రెండ్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఈ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ రిచర్ అనే అతను ప్రపోజ్ చేసిండు, అది 1794లో. దీని డెఫినేషన్ ఏంటంటే, వెన్ డెఫినెట్ మాస్ ఆఫ్ ఏ అనేది ఒక కాంపౌండ్ అంటే ఎలిమెంట్, when definite mass of A combines with 2 different elements B and C to form 2 compounds, and if B and C combine to form a compound then their combining masses are in same proportion or bear a simple ratio to the masses of B and C combined with a constant mass of A.
ఫ్రెండ్స్ ఈ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఇది ఒక్కలా అర్థం కాదు. సో డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అండి. సో ఏ అనే ఒక కాంపౌండ్ ఉంది ఫ్రెండ్స్, దీని మాస్ అనేది కాన్స్టెంట్, ఒక కాన్స్టెంట్ మాస్ అనేది తీసుకున్నాం అన్నట్టు. ఆ మాస్ తోటి బి అనే ఇంకో ఎలిమెంట్ రియాక్ట్ చేస్తే, సపోజ్ ఏబి అనే ఒక కాంపౌండ్ ఇచ్చింది అనుకోండి, ఏని సి తోటి రియాక్ట్ చేస్తే ఏసి అనే కాంపౌండ్ ఇచ్చింది అనుకోండి. సో బి అండ్ సి రియాక్ట్ చేస్తే బీసీ అనే కాంపౌండ్ ఇచ్చింది అనుకోండి. సో నేను ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఏ అనేది కాన్స్టెంట్, అంటే ఒక ఎలిమెంట్ ఒక కాన్స్టెంట్ మాస్ తీసుకున్నా, ఎంత ఒక ఎక్స్ గ్రామ్ అనుకోండి. ఈ ఎక్స్ గ్రామ్ తోటి ఆ ఎక్స్ గ్రామ్ ఆఫ్ ఏని ఒకసారి బి తోటి రియాక్ట్ చేసిన, ఒకసారి సి తోటి రియాక్ట్ చేసిన సేమ్ ఎక్స్ గ్రామ్ని. సో బి తోటి రియాక్ట్ చేసినప్పుడు ఏబి అనే కాంపౌండ్ ఇచ్చింది, సి తోటి రియాక్ట్ చేసినప్పుడు ఏసీ అనే కాంపౌండ్ ఇచ్చింది, బీసీని రియాక్ట్ చేసినప్పుడు బీసీ అనే కాంపౌండ్ ఇచ్చింది అన్నట్టు. సో అకార్డింగ్ టు లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ ఏంటంటే, ఇట్లా ఒక కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ఏని ఒక బి తోటి రియాక్ట్ చేసినాం అనుకో, ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎంత బి తోటి రియాక్ట్ చేసినాం అనేది ఈ రియాక్షన్లో ఎంత బి తోటి రియాక్ట్ చేసినావు ఈస్టు, ఈ రియాక్షన్లో ఎంత సి తోటి రియాక్ట్ చేసినావు అనే ఒక రేషియో కనుక్కొని, ఇంకా సేమ్ ఈ బి అండ్ సి ఎంత రియాక్ట్ అవుతుందని ఆ రేషియో సపరేట్ మళ్ళీ చూసుకుంటే, ఈ రెండింటి రేషియో అనేది అంటే ఈ వచ్చిన రేషియోకి మళ్ళీ రేషియో వేస్తే ఆ రేషియో అనేది ఒక హోల్ నెంబర్ రేషియో అనేది వస్తుంది అన్నట్టు. అర్థం కాకుండా మళ్ళీ చెప్తా, ఏం కాదు. ఇట్లా ఒక కాన్స్టెంట్ మాస్ ఏని బి తోటి రియాక్ట్ అయితే ఒక ప్రోడక్ట్ ఏబీ ఫామ్ అవుతుంది. అదే కాన్స్టెంట్ మాస్ ఏని సి తోటి రియాక్ట్ అయితే ఏసీ ఫామ్ అవుతుంది. సో ఈ ఏ తోటి ఎంత బి అయితే రియాక్ట్ అవుతుంది అనేది ఒక రేషియో విత్ ఈ ఎంత సి రియాక్ట్ అవుతుందనే దాంతో చూసుకుంటే, అంటే రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ బి ఇన్ దిస్ రియాక్షన్ అండ్ మాస్ ఆఫ్ దిస్ సి ఇన్ దిస్ రియాక్షన్ అనేది ఫస్ట్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఈ బీసీ రియాక్ట్ చేసినాం అనుకో, అప్పుడు ఈ బీసీ ఎంత రియాక్ట్ అవుతుంది, అంటే బీసీ రియాక్ట్ అవుతాయిగా, ఎంత రియాక్ట్ అవుతున్నాయి అనేది చూసుకుంటే వాటి రేషియో వస్తుంది కదా. ఆ రెండింటి ఒక రేషియో నీకు ఒక హోల్ నెంబర్ రేషియో వస్తుంది అన్నట్టు. సో ఇట్లా అర్థం కాకుంటే ప్యూర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉందనుకోండి, అది సోడియం తోటి రియాక్ట్ అయింది అనుకోండి ఒకసారి, తర్వాత ఒకసారి సిఎల్ తోటి రియాక్ట్ అయింది అనుకోండి, ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే సోడియం హైడ్రోజన్ తోటి రియాక్ట్ అయితే ఇట్ విల్ ఫామ్ సోడియం హైడ్రైడ్. వెన్ హైడ్రోజన్ రియాక్ట్ విత్ సిఎల్ ఇట్ విల్ ఫామ్ హెచ్సిఎల్. వెన్ సోడియం రియాక్ట్ విత్ సిఎల్ ఇట్ విల్ ఫామ్ NaCl. సో ఇక్కడ హెచ్ అనేది ఒక కాన్స్టెంట్ మాస్ తీసుకున్నా ఎంతైనా కావచ్చు. అది ఆ కాన్స్టెంట్ మాస్ వచ్చేసి 1 గ్రామ్ అనుకుందాం, ఎందుకంటే ఇలా 1 గ్రామ్ ఉంది. సో 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్తో సోడియం రియాక్ట్ చేసిన, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్తో క్లోరిన్ రియాక్ట్ చేసిన, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్తో సోడియం ఎంత రియాక్ట్ అయింది, 23 గ్రామ్స్ రియాక్ట్ అయింది. అంటే 1 మోల్ రియాక్ట్ అయింది, అంటే 1 మోల్ యొక్క మాస్ వచ్చేసి 23 గ్రామ్స్. నెక్స్ట్ ఈ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్తో క్లోరిన్ ఎంత రియాక్ట్ అయింది, 35.5 గ్రామ్స్ రియాక్ట్ అయింది. అవునా? సో వీటి రేషియో ఎంత, 23:35.5 కనుక్కున్నా, పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు సోడియం క్లోరైడ్ రెండు రియాక్ట్ చేస్తున్నట్టు, సోడియం క్లోరైన్. అప్పుడు నాకు సోడియం క్లోరైడ్ అనేది వచ్చింది. సో ఈ సోడియం క్లోరైడ్ ఎంత రియాక్ట్ అయింది అన్నట్టు, 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం రియాక్ట్ అయింది, 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్ రియాక్ట్ అయింది. ఎప్పుడు సోడియం క్లోరిన్ రియాక్ట్ చేసినప్పుడు. సో వాటర్ రేషియో ఎంత, 23:35.5. సో ఈ రెండు రియాక్ట్ చేసినప్పుడు వాటి మాస్ రేషియో అండ్ ఈ ఇండివిజువల్ రియాక్షన్స్లో సోడియం క్లోరిన్ ఎంత రియాక్ట్ అయినా వాటి మాస్ రేషియో ఒక రేషియో కనుక్కుంటే, అంటే 23/35.5 23/35.5 చేసుకుంటే ఆ రేషియో అనేది ఒక హోల్ నెంబర్ రేషియో వస్తుందని మీనింగ్ ఈ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఇట్లా ఎగ్జాంపుల్ బట్టి చెప్తే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఖాళీ పేపర్ కావాలి దానికి. సో ఇట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ అండ్ హైడ్రోజన్ ఆల్సో రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అనుకుందాం. సో వెన్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ ఇట్ విల్ ఫామ్ H2S. వెన్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ ఫామ్ H2O. అర్థమవుతుందా? ఎప్పుడైతే హైడ్రోజన్ సల్ఫర్తో రియాక్ట్ అవుతుందో H2S ఫామ్ అవుతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే H2O ఫామ్ అవుతుంది. అదే
రెండు ఎస్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే SO2 ఫామ్ అవుతుంది, అవునా? సో లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ అప్లికేబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ మాస్ ఏది తీసుకుంటున్నాం, హైడ్రోజన్ తీసుకుంటున్నాం. ఆబ్వియస్గా ట్రయాంగిల్ బట్టి హైడ్రోజన్ ఒక 2 grams తీసుకుంటున్నాం అనుకుందాం. 2 grams ఆఫ్ హైడ్రోజన్ సల్ఫర్ తోటి ఆక్సిజన్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. సో 2 grams ఆఫ్ హైడ్రోజన్ 32 grams ఆఫ్ సల్ఫర్ తోటి రియాక్ట్ అవుతుంది. ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది. సో మాస్ ఆఫ్ సల్ఫర్ ఇస్టు మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది ఇక్కడ 32:16. సో 2:1 ఆబ్వియస్గా. అంటే ఈ రియాక్షన్లో సల్ఫర్ను ఆక్సిజన్ యొక్క రేషియో అనుకున్నాను. నెక్స్ట్ సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే SO2 ఫామ్ అవుతుంది. అంటే సల్ఫర్ అనేది 32 grams రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ 32 grams రియాక్ట్ అవుతుంది. సో మాస్ ఆఫ్ సల్ఫర్ ఇస్టు మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ దిస్ ఎంత అవుతుంది, 32:32, విచ్ ఇస్ 1:1. సో వీటి రెండింటి యొక్క రేషియో తీసుకుంటే ఏమేస్తుందని చూసుకోవాలి. 2/1/1/1 ఈజ్ ఈక్వల్స్ టు 2/1. ఆబ్వియస్గా హోల్ నెంబర్ రేషియో వచ్చింది. ఇదే లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ చెప్పినాక మీకు. నెక్స్ట్ లాస్ట్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. అదే లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్. ఈ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్ అనేది గే-లూసాక్ అనే అతను ప్రపోజ్ చేశాడు ఇన్ 1808. దీని డెఫినేషన్ ఏంటంటే gases react with each other in the simple ratio of their volumes, and if the product is also a gas, then it will also bear a simple ratio with reactants. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ ఒక రియాక్షన్లో గ్యాసెస్ అని మనం తీసుకుంటే అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి అంటే అవి రియాక్ట్ అవుతాయి. అంటే సపోజ్ 1 లీటర్ తీసుకుంటే 1 లీటర్ తోటి రియాక్ట్ అవుతాయి, 2 లీటర్ తోటి తీసుకుంటే 2 లీటర్ తోటి రియాక్ట్ అవుతాయి. అంటే నువ్వు ఎంత తీసుకుంటావో అంతే రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అయ్యేది కూడా సింపుల్ రేషియోలో ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్స్ అనేది. ఒకవేళ ప్రోడక్ట్ అనేది కూడా గ్యాస్ ఫామ్ అయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ కూడా రియాక్టెంట్స్ తోటి ఒక సింపుల్ రేషియోలో ఉంటుంది. ఇట్లా చెప్తే అర్థం కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారండి. ఈ లాస్ ఇవి కూడా మన డెఫినేషన్ చదివినప్పుడు కంటే ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, లైక్ H2 రియాక్ట్స్ విత్ Cl2 విచ్ ఫార్మ్స్ 2HCl. H2 ఇస్ ఏ గ్యాస్, Cl2 ఇస్ ఏ గ్యాస్, HCl కూడా గ్యాసెస్ ఫామ్లో వచ్చిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 mol ఆఫ్ H2, ఇక్కడ ఈ అకార్డింగ్ టు ది రియాక్షన్ 1 mol ఆఫ్ H2 రియాక్ట్స్ విత్ 1 mol ఆఫ్ క్లోరిన్ విచ్ ఫార్మ్స్ 2 mol ఆఫ్ HCl. ఫ్రెండ్స్ ఈ వాల్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారా? ఏం లేదు, వాల్యూమ్ అంటే ఏదో ఒకటి అయితే ఇక్కడ పర్టికులర్గా ఎంఎల్ లీటర్ అని ఏదో ఒక యూనిట్స్ తీసుకోకుండా వాల్ అని రాస్తామంటే అంతే. వాల్ అంటే ఏం లేదు, ఏదో ఒక యూనిట్ అని మీనింగు, ఏదో ఒక వాల్యూమ్ యూనిట్ అని మీనింగు. సో ఇదేం లేదు, నథింగ్ బట్ 1 liter రియాక్ట్స్ విత్ 1 liter టు ఫార్మ్ 2 liter అని. సో ఇట్లా ఎప్పుడైతే 1 liter H2ని 1 liter Cl2తో రియాక్ట్ చేస్తే 2 liter ఆఫ్ HCl ఫామ్ అవుతుంది. సో రేషియో ఏముంది 1:1:2. ఒకవేళ నువ్వు 3 liter ఆఫ్ H2తో 3 liter ఆఫ్ క్లోరిన్ రియాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నువ్వు ఒకవేళ ఇక్కడ 5 liter తీసుకుని ఇక్కడ 3 liter తీసుకున్నా, ఇక్కడ 3 liter ఆఫ్ H2నే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది రియాక్షన్, కెమికల్ రియాక్షన్ అది. ఒకవేళ నువ్వు 3 liter ఆఫ్ H2 తీసుకున్నావు అనుకో, ఇంకో క్లోరిన్ 3 liter తీసుకున్నాం అనుకో, ఆబ్వియస్గా ఇంకా 6 liter ఫామ్ అవుతుంది. వాటి రేషియో చూసుకో 3:3:6, నథింగ్ బట్ 1:1:2. ఇట్లా చూడండి, నువ్వు ఎన్ని లీటర్లు తీసుకున్నా కూడా అవి సింపుల్ రేషియోలో రియాక్ట్ అవుతుంది అన్నాయి. సో ఒకవేళ ఇక్కడ నేను 10 liter 5 liter తీసుకున్నాను అనుకోండి, అంటే H2 10 liter Cl2 5 liter తీసుకున్నాను అనుకోండి, H2 ఓన్లీ 5 liter రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే Cl2 5 liter కంటే ఎక్కువ లేదు. అకార్డింగ్ టు రియాక్షన్ 1 mol రియాక్ట్స్ విత్ 1 mol, అంటే 5 liter ఆఫ్ H2 రియాక్ట్స్ విత్ 5 liter ఆఫ్ O2నే, విచ్ ఫార్మ్స్ 10 liter ఆఫ్ HCl. విత్ సింపుల్ రేషియో కూడా 1:1:2నే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లా ఆఫ్ గే-లూసాక్ కాదు, లా ఆఫ్ గ్యాసెస్ వాల్యూమ్స్. అంటే ఏం లేదు, గ్యాసెస్ కూడా వాటి వాల్యూమ్స్ ఒక సింపుల్ రేషియోలో రియాక్ట్ అవుతాయి అని మీనింగు. ఇంకో విధంగా చెప్పాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ మోల్సే రియాక్ట్ అవుతాయి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తాయి అకార్డింగ్ టు గే-లూసాక్ లా. అది లా గ్యాసెస్ చాప్టర్లో వస్తుంది. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా. చాలా మంచి ప్రాబ్లమ్స్ ఇవి, చిల్లర ప్రాబ్లమ్స్ కాదు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, కనబడుతుందా ఫ్రెండ్స్? యా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ వుడ్ బి డీకంపోజ్డ్ బై 9.8 grams ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇఫ్
12 grams of sodium bisulfate and 2.75 grams of hydrogen chloride were produced in the reaction, assuming that the law of conservation of mass is true. సో బై క్వశ్చన్ నేనైతే ఒకటి ఫిక్స్ అవుతున్నా, ఏంటంటే రియాక్షన్ మాత్రం సోడియం క్లోరైడ్ H2SO4తో రియాక్ట్ అయింది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు, సోడియం క్లోరైడ్ వుడ్ బి డీకంపోజ్డ్ బై సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే సోడియం క్లోరైడ్ ఆబ్వియస్గా H2SO4తో రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్లు ఏం ఫామ్ అవుతున్నాయి, సోడియం బైసల్ఫైడ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్లో వాడే ఇచ్చిండు. సో సోడియం బైసల్ఫైడ్ అంటే NaHSO4. ఇప్పుడు మీకు తెలియకుంటే ఇనార్గానిక్లో ఆబ్వియస్గా తెలుసుకుంటారు. నెక్స్ట్ హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ అవుతుందట. బ్యాలెన్స్ చేద్దాం రియాక్షన్ని. ఒక సోడియం ఉంది సెట్టు, ఒక క్లోరిన్ ఉంది, ఒక క్లోరిన్ ఉంది సెట్టు, 2 హైడ్రోజన్ ఉన్నాయి, 2 హైడ్రోజన్ ఉన్నాయి సెట్టు, ఒక్క SO4 అంటే సల్ఫేట్ ఉంది, ఇంకో SO4 సల్ఫేట్ ఉంది. ఓకే, డన్. రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. సో క్వశ్చన్లో ఏమంటారు, ఒక X గ్రామ్ ఆఫ్ NaCl అనేది 9.8 గ్రామ్ ఆఫ్ H2SO4తో రియాక్ట్ అవుతుంది, కంప్లీట్గా రియాక్ట్ అవుతుంది. ఇంకా 12 grams ఆఫ్ సోడియం బైసల్ఫేట్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు 2.75 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది అని అన్నారు. అయితే ఈ X ఎంత అన్నారు. ఇంకా లాస్ట్ ఒక ముచ్చట చెప్పేది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ వ్యాలిడ్, ఆబ్వియస్గా వ్యాలిడ్. అంటే X + 9.8 grams = 12 + 2.75 డెఫినెట్గా తప్పదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఒబే చేస్తుంది కాబట్టి. సో దీన్ని యాడ్ చేసేది ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి పాయింట్స్ ఉన్నప్పుడు యాడ్ చేసేది ఎట్లా ఈజీగా ఒక వే చెప్తారండి. మనం ఏం చేయాలంటే ఈ నెంబర్స్ని ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి, సచ్ దట్ వాటి పాయింట్స్ అనేది ఒకటే లైన్లో ఉండాలి మొత్తం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2.75 రాసుకుంటా, కింద 12 రాయాలి, సచ్ దట్ దీని పాయింట్ అనేది దీని ఎగ్జాక్ట్గా కింద రావాలి. పాయింట్ 1 2 0 0 12 ఇట్లా కూడా రాసుకోవచ్చు నేను. సో ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క లైన్ యాడ్ చేసుకోండి. 5 7 4 1 పాయింట్ దగ్గర పాయింట్ అంటే 12 + 2.75 ఎంత నాకు ఆన్సర్ 14.75. ఇట్లా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు ఎట్లా యాడ్ చేయాలని. X + 9.8 X = 14.75 - 9.8 = 4.95. X = 4.95 grams. ఈ మైనస్ ఫ్రెండ్స్ ఈ సబ్ట్రాక్షన్ ఎట్లా చేసిందంటే 14.75 - 9.8 అని ఉంది. ఫస్ట్ 14.75 నుంచి నేను 10 తీసేసిన, 10 తీసేస్తే ఎంత 4.75 మిగులుతుంది. కానీ నేను తీయాల్సి 9.8, కానీ ఒక 0.2 ఎక్కువ తీసేసిన ఇళ్ళకి వెళ్ళి. సో ఆ 0.2 కూడా యాడ్ చేసిన అన్నట్టు. సో 0.2 యాడ్ చేసినప్పుడు 4.95 వచ్చేసింది ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుండా ఇంకా ముందు ఫుల్ ప్రాబ్లమ్స్ చేస్తాను, అప్పుడు అర్థమైపోతుంది కండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ 2.4 grams ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఆన్ రిడక్షన్ విత్ హైడ్రోజన్ yield 1.6 grams ఆఫ్ ఐరన్. ఇన్ అనదర్ ఎక్స్పెరిమెంట్ 2.9 grams ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ గివ్ 2.03 grams ఆఫ్ ఐరన్ ఆన్ రిడక్షన్ విత్ హైడ్రోజన్. షో దట్ ద అబౌవ్ డేటా ఇలస్ట్రేట్ ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఏంది ఇది పైన చూపించిన ఎక్స్పెరిమెంట్ అనేది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అని చూపిస్తుందని చెప్తున్నారు. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటో మనకు ఆబ్వియస్గా తెలుసు. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ 1 నేను హైలైట్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్ 1లో ఏమంటుందంటే 2.4 grams ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఆ ఐరన్ ఆక్సైడ్ అనేది ఏ ఫామ్లోనే అవ్వచ్చు మనకు తెలియదు, కానీ అందులో మొత్తానికి అయితే ఐరన్ ఆక్సైడ్ ఉన్నది అంటున్నాడు. అంటే Fe ఉన్న ఆక్సిజన్ ఉన్నది ఇందులో. ఈ ఇచ్చిన ఐరన్ ఆక్సైడ్లో ఆబ్వియస్గా ఐరన్ ఆక్సిజన్ ఉంటుంది. సో దీన్ని H2తో రిడ్యూస్ చేస్తే ఏమి ఇస్తుందట 1.6 grams ఆఫ్ ఐరన్ ఇస్తుందట. అంటే దీని మీనింగ్ ఆబ్వియస్గా ఏం చెప్పిందంటే మనకి ఇచ్చిన శాంపుల్లో 1.6 grams ఆఫ్ ఐరన్ ఉన్నది. టోటల్ 2.4 grams ఉంటే అలా 1.6 grams ఐరన్ ఉంటే మిగిలిన 0.8 grams ఏమవుతుంది, ఆబ్వియస్గా ఆక్సిజన్ అవుతుంది. సో మనకి ఇచ్చిన శాంపుల్లో 1.6 grams ఆఫ్ ఐరన్ ఉంది, 0.8 grams ఆఫ్ ఆక్సిజన్ ఉంది అంటారు. సో వాటి రేషియో అనేది కనుక్కోవాలి ఫస్ట్ మనం. సారీ ఫ్రెండ్స్, ఇచ్చింది ఐరన్, అది కూడా 1.6 కాదు 1.68 grams ఇచ్చిండు. సారీ మిస్టేక్ రాసినందుకు.
సో ఐరన్ 1.68 గ్రామ్స్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 2.4 నుంచి వెళ్ళి 1.68 తీసేస్తే 0.72 గ్రామ్స్ 0.72 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ 1లో మాస్ రేషియో ఆఫ్ ఐరన్ మాస్ రేషియో ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది? సో 1.68:0.72. ఇది 1 జార్, ఇది 2 అంటే 1.44 అంటే 24 మిగులుతుంది. 24 మిగులుతుంది అంటే 0.24 మిగులుతుంది. 0.24 అంటే పాయింట్ పెట్టుకుంటే 2.4 మిగులుతుంది. దీన్ని 3 టైమ్స్ చేస్తే సో 2.33:1 రేషియో వచ్చేసి 2.33:1. రేషియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డివిజన్ తెలిసిందే మనకు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 2లో ఏమి ఇచ్చిండు? ఎక్స్పెరిమెంట్ 2లో ఇచ్చిన ప్రకారం కనబడుతుందా ఫ్రెండ్స్ క్వశ్చన్? ఎక్స్పెరిమెంట్ 2లో ఏమి ఇచ్చిండంటే 2.9 గ్రామ్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ని రిడ్యూస్ చేస్తే నీకు 2.303 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఇచ్చిందట. సో 2.9 గ్రామ్స్ మొత్తం ఉంటే ఐరన్ ఆక్సైడ్, అలాకెళ్ళి 2.03 గ్రామ్ ఐరన్ ఇచ్చిందంటే దిస్ ఇంప్లైజ్ దట్ 0.87 గ్రామ్స్ ఆక్సిజన్ అనేది అందులో ఉంది, ఇందులో ఐరన్ ఆక్సైడ్లో. సో ఆ ఐరన్ ఆక్సైడ్లో మాస్ ఆఫ్ ఐరన్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది? 2.03:0.87. సిమిలర్గా 1 జార్ 2 జార్ 0.33:1. మంచిగా మీరు కావాలంటే డివైడ్ చేసుకొని 2.33:1 వస్తుంది. సో రెండు ఎక్స్పెరిమెంట్లలో కూడా మాస్ రేషియో ఆఫ్ ఐరన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద కాంపౌండ్ రిమైన్స్ సేమ్, దట్ ఈస్ 2.33:1. హెన్స్ law of constant proportion is proved and this experiment follows law of constant proportion. ఇది కథ. నెక్స్ట్ మూవ్ అయిదాం నెక్స్ట్ క్వశ్చన్కి. ఒక ఖాళీ పేపర్ కావాలి సాల్వ్ చేయాలంటే ఫస్ట్. రైట్, ఇది తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్బన్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ 3 compounds A, B and C. The percentage of hydrogen in A, B, C are 25, 14.3, 7.7. Which law of combination is illustrated? అంటే హైడ్రోజన్ అనేది కార్బన్తో రియాక్ట్ అయ్యి ఒక 3 కాంపౌండ్ ఫామ్ చేస్తుందంట, A, B, C. ఫ్రెండ్స్ క్వశ్చన్ బట్టి నేనైతే నాకు ఏమనిపిస్తుంది, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అని వెరిఫై చేయమంటుంది అనిపిస్తుంది. సో దీని ఉత్తరం నాకు అనిపిస్తుంది ఇది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ గురించి అడుగుతుందని. చూద్దాం ఏమిచ్చిండు. ఏలో హైడ్రోజన్ అనేది 25% అని ఇచ్చిండు హైడ్రోజన్ రేషియో. బిలో వచ్చేసి 14.3 అన్నాడు. సిలో వచ్చేసి 7.7 అన్నాడు. సో హైడ్రోజన్ ఎంత ఉంటే కార్బన్ ఎంత ఉంటుంది? ఏలో ఆబ్వియస్గా 75% ఉంటుంది. బిలో ఆబ్వియస్గా 85.7 ఉంటుంది. సిలో ఆబ్వియస్గా 92.3 ఉంటుంది. అంటే మొత్తం ఎంత ఉంటుంది ఒక కాంపౌండ్ అనేది 100% అనుకుంటే ఆ 100% 25% ఆఫ్ హైడ్రోజన్ ఉన్నాయన్నారు. సో 25% ఆఫ్ హైడ్రోజన్ ఆబ్వియస్గా మిగతా మొత్తం కార్బన్ ఉంటుంది కదా, అందుకే కార్బన్ 75% అని రాసుకున్నా. ఇన్ సిమిలర్ వే 14.3% హైడ్రోజన్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా 85.7% అనేది కార్బనే ఉంటుంది. 7.7% హైడ్రోజన్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా 92.3% అనేది కార్బన్ ఉండి తీరాల్సిందే. సో అకార్డింగ్ టు మల్టిపుల్ ప్రపోర్షన్లో ప్రతి ఒక్క కాంపౌండ్లో ఏదో ఒక ఎలిమెంట్ని కాన్స్టెంట్గా తీసుకొని ఆ కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ తోటి ఇంకో ఎలిమెంట్ ఎంత రియాక్ట్ అవుతుంది ఒక రేషియో చూసుకుంటే ఒక సింపుల్ రేషియో ఉంటుంది అన్నారు. సో నేను ఏమనుకుంటానంటే ప్రతి ఒక్క కాంపౌండ్లో 75% ఆఫ్ కార్బన్ తోటి ఎంత పర్సెంట్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అవుతుందో చూసుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడ 100%ని 100 గ్రామ్ అంటే ప్రతి ఒక్క కాంపౌండ్ 100 గ్రామ్స్ ఉన్నదని కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్క కాంపౌండ్ అనేది 100 గ్రామ్స్ ఉన్నది అనుకోర్రి. ఆబ్వియస్గా ఇట్లా పర్సెంటేజ్ బై చూసుకుంటే ఆ 100 గ్రామ్స్లో కార్బన్ అనేది 75 గ్రామ్స్ ఉంటుంది, హైడ్రోజన్ అనేది 25 గ్రామ్స్ ఉంటుంది బై పర్సంటేజ్. సో ప్రతి ఒక్క కాంపౌండ్ అనేది 100 గ్రామ్స్ తీసుకుంటున్నా అనుకోండి. సో ఏలో 75 గ్రామ్స్ కార్బన్ తోటి 25 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అవుతుంది ఆబ్వియస్గా.
బై గివెన్ డేటా. బీలో 85.7 గ్రామ్స్ తోటి 14.3 గ్రామ్స్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి మల్టిపుల్ ప్రపోర్షన్ ప్రకారం ఒక కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ తోటి ఇంకో ఎలిమెంట్ ఎంత రియాక్ట్ అవుతుందని రేషియో కనుక్కోవాలి. సో 75 గ్రామ్స్ తోటి ఎంత రియాక్ట్ అవుతుందో అనుకోవాలి. సో ఇట్లాంటి రాసుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో బి అనేది 75 గ్రామ్స్ తోటి 14.3 ఇంటూ 75/85.7 తోటి రియాక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇట్లా 85.7 అనేది 14.3తో రియాక్ట్ అవుతుంది. మరి 75 గ్రామ్స్ అని ఎంతతో రియాక్ట్ అవుతుంది అని ఇట్లాంటి ఎక్కడైతే వాడదామో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ వెళ్తాను వాడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 92.3 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ తోటి 7.7 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది రియాక్ట్ అవుతుంది. సి అనే కాంపౌండ్. సో మరి 75 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ తోటి ఎంత హైడ్రోజన్ అనేది రియాక్ట్ అవుతుంది? ఆబ్వియస్గా క్రాస్ మల్టిప్లికేషన్ 7.7 ఇంటూ 75/92.3. సో సి అనే కాంపౌండ్లో 75 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ తోటి 7.7 ఇంటూ 75/92.3 గ్రామ్స్ అనే హైడ్రోజన్ అంతా రియాక్ట్ అవుతుంది అన్నట్టు. సో మల్టిపుల్ ప్రపోర్షన్ చెక్ చేయడానికి కార్బన్ని 75 గ్రామ్స్ తీసుకున్నాం ప్రతి ఒక్క కాంపౌండ్లో. సో ఆ 75 గ్రామ్స్ ఆఫ్ కార్బన్తో ఎంత హైడ్రోజన్ రియాక్ట్ అవుతుందో తెలుసుకున్నా. సో వాటి రేషియో అనేది సింపుల్ రేషియో ఉండాలి మల్టిపుల్ ప్రపోర్షన్స్ ప్రకారం. సో 25:75 ఇంటూ 14.3/85.7 7.7 ఇంటూ 75/92.3. 1 జార్ 3 జార్ 3 జార్ అంటే ఇవి మూడే డివిజన్ చేసిన ఫ్రెండ్స్. 1:3 మల్టిప్లై బై 14.3 వీటి మంచి చూసుకోండి 6. 14.3 6 జార్ ఇది వస్తుంది ఇంటూ 1/6 దీని 12 జార్ ఇది వస్తుంది 1/12 ఇంటూ 3. సో 3 1 జార్ 3 2 జార్ 3 1 జార్ 3 4 జార్ 1:1/2:1/4 మొత్తానికి 4 మల్టిప్లై చేస్తున్నాను అనుకోండి 4:2:1 ఇది రేషియో. సో ఇది సింపుల్ రేషియో వచ్చేసింది. హెన్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ప్రపోర్షన్స్ అనేది ఇంత పర్ఫెక్ట్ సాల్వ్ చేయలేకపోతే ఏం బాధలేదు, ముందు ముందు చాలా సాల్వ్ చేస్తారు ఇంకా మీరు మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఏం బాధలేదు. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్. ఫ్రెండ్స్ ఇంకొక 2 చేస్తా అంతేనా? అంతే, ఇంకొక 2 ఉన్నాయి, 2 అయిపోతే వీడియో ఎండ్ చేద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ 4th క్వశ్చన్ వచ్చేసి ఇల్లస్ట్రేట్ ద లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ తెలుసు, అదే ట్రయాంగిల్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చినంటే కేసీఎల్లో కే అనేది 52% ఉంటుంది అన్నాడు. ఆబ్వియస్గా ఇక్కడ ఈ కాంపౌండ్లో ఉన్నది 2 ఎలిమెంట్స్. సో సిఎల్ అనేది 48% ఉండాలి. అక్కడ క్వశ్చన్లో అడిగేలే, కాకపోతే మనం కన్క్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాషియం అయోడైడ్లో పొటాషియం వచ్చేసి 23.6% ఉంటుంది అన్నాడు. దిస్ ఇంప్లైస్ దట్ అయోడిన్ వచ్చేసి 76.4% ఉంటుంది అన్నట్టు. 30-70 అంతే. నెక్స్ట్ వచ్చేసి ఐసిఎల్లో ఐ వచ్చేసి 78.2% ఉంటాయి అన్నాడు. దిస్ ఇంప్లైస్ దట్ ఈ ఐసిఎల్లో సిఎల్ ఎంత ఉంటుంది? 21.8% ఉంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్క కాంపౌండ్లో పర్సంటేజ్ ఇచ్చేసిండు. మంచి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఇప్పుడు పొటాషియం అనేది కామన్గా ఉంది రెండిట్లలో. సో మనం ఒక కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకోవాలి, అది పొటాషియం. ఆబ్వియస్గా పొటాషియం అనేది క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది, ఇంకా అయోడిన్తో రియాక్ట్ అవుతుంది, వాటి మధ్యలో రియాక్ట్ అవుతుంది. సో పొటాషియం రియాక్ట్స్ విత్ సిఎల్ అండ్ ఫామ్ కేసిఎల్. పొటాషియం రియాక్ట్స్ విత్ అయోడిన్ అండ్ ఫామ్ కేఐ. అయోడిన్ రియాక్ట్స్ విత్ సిఎల్ అండ్ ఫామ్ ఐసిఎల్. ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఫస్ట్ సాల్వ్ చేయడానికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ పొటాషియం అనేది ఒక కాన్స్టెంట్ తీసుకొని ఆ కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ పొటాషియం తోటి ఎంత క్లోరిన్ రియాక్ట్ అవుతుంది, ఆ కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ పొటాషియం తోటి ఎంత అయోడిన్ రియాక్ట్ అవుతుంది అని కనుక్కొని వాటి యొక్క రేషియో అండ్ ఈ క్లోరిన్ అయోడిన్ ఎంత రియాక్ట్ అవుతుంది వాటి యొక్క రేషియో అనుకుంటే అదొక హోల్ నెంబర్ రేషియో వస్తుందని ప్రూవ్ చేయాలి. అదే లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. చేద్దాం ఇప్పుడు క్వశ్చన్. సో అన్ని 100 గ్రామ్సే ఉన్నాయని అనుకుందాం నా దగ్గర. సో అకార్డింగ్ టు క్వశ్చన్ కేసీఏలో పొటాషియం అనేది 52% అంటే 52 గ్రామ్స్ ఉంటుంది 100 గ్రామ్స్లో. క్లోరిన్ అనేది 48 గ్రామ్స్ ఉంటుంది కేసీఎల్లో. 23.6 గ్రామ్స్ ఏమో పొటాషియం ఉంటుంది, 76.4 గ్రామ్స్ ఏమో అయోడైన్ ఉంటుంది, పొటాషియం అయోడైడ్.
నెక్స్ట్ అయోడిన్ క్లోరైన్ ఐసీఎల్లోనేమో అయోడిన్ ఏమో 78.2 గ్రామ్స్ ఉంటుంది, క్లోరిన్ వచ్చేసి 21.8 గ్రామ్స్ ఉంటుంది ఈ ఐసీఎల్. సో నేను ఏమన్నా ఫ్రెండ్స్, పొటాషియం అనేది ఒక కాన్స్టెంట్ అమౌంట్ తోటి రియాక్ట్ చేయాలి. సో ఇక్కడ 52 గ్రామ్స్ 23.6 గ్రామ్స్ నీకు ఇచ్చిండు, ఒక మ్యాటర్ ఇచ్చిండు, ఎందుకు ఇది ప్రూవ్ చేయనీకి. సో పొటాషియం ఎంతో ఒక కాన్స్టెంట్ గ్రామ్స్ తీసుకొని దాంతో క్లోరిన్ ఎంత రియాక్ట్ అవుతుంది, అయోడిన్ ఎంత రియాక్ట్ అవుతుంది అనుకుందాం చూడండి. సో నేను 23.6 గ్రామ్స్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. సో పొటాషియం 23.6 గ్రామ్స్ అనేది 76.4 గ్రామ్స్ ఆఫ్ అయోడిన్ రియాక్ట్ అవుతుంది. నాకు తెలిసిపోయింది ఆల్రెడీ ఒకటి అయోడిన్ ఎంత రియాక్ట్ అవుతుందని. సో ఇప్పుడు 23.6 గ్రామ్స్ తోటి క్లోరిన్ ఎంత రియాక్ట్ అవుతుందో చూద్దాం. 52 గ్రామ్స్ ఆఫ్ పొటాషియం రియాక్ట్స్ విత్ 48 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్, అవునా, అకార్డింగ్ టు క్వశ్చన్. సో మరి 23.6 గ్రామ్స్ తోటి ఎంత రియాక్ట్ అవుతుంది? ఆబ్వియస్లీ క్రాస్ మల్టిప్లికేషన్, 23.6 ఇంటూ 48/52 ఇన్ని గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్ రియాక్ట్ అవుతుంది, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ అయోడిన్ రియాక్ట్ అవుతుంది. సో వీటి సింపుల్ రేషియో చూసుకుందాం. 76.4 23.6 ఇంటూ 48/52. సో ఇది సాల్వ్ చేసుకుందాం అయితే. 4 1 jar 4, 4 2 jar 18, 4 1 jar 4, 4 3 jar. నెక్స్ట్ 76.4 12 ఇంటూ 23.6/13. 4 3 jar, 4 1 jar 36, 4 9 jar, 4 1 jar 19.1 3, 3 1 jar 6 jar 18, 1.1 11, 3 jar 9 2 20, 6 jar 18, 6.36 23.6/13. Multiply with 13, both side 13 వీక్తుంది. 6.36 3 jar 18 90 108 19.8 అంటే 3.8.38.6. సో ఇది ఫ్రెండ్స్ రేషియో 13:3.6 వస్తుంది అది. నెక్స్ట్ దీన్ని చూసుకుందాం. సో ఐసీఎల్ అనేది ఐసీఎల్ రేషియో ఎంత? 78.2:21.8. అంటే ఈ ఐసీఎల్ ఫామ్ వానికి అకార్డింగ్ టు ది రియాక్షన్ అందులో 78.2 అండ్ 21.8 ఉంది. వీటి రేషియో ఎంత? 1:3 jar 63 2.4 అంటే 65.4 అంటే 12.8 128 5 6 3.6:1. ఇది వచ్చేసి మాస్ ఆఫ్ అయోడిన్ ఇష్టు క్లోరినేనా? యా. సో 13/3.6 స్క్వేర్ ఏదో గడబడింది. ఇది 1:3.6 కాదు, 3.5. ఇక్కడ ఇది కూడా 1:3.5 1:3.5 అంటే ఇక్కడ ఏంటంటే క్లోరిన్ ఇష్టు అయోడిన్ కనుక్కున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ క్లోరిన్ ఇష్టు అయోడిన్ కనుక్కున్నా ఫస్ట్. సో 1:3.5 వీటి రేషియో తీసుకుంటే అదే చిన్న మిస్టేక్, కరెక్టే, అయోడిన్ ఇష్టు క్లోరిన్ తీసుకున్నా. సో ఇది కూడా ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 3.5:1 3.5:1. సో ఇవి రెండింటి రేషియో చేసుకుంటే 1:1. ఇది ఆన్సర్. హెన్స్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ ఈజ్ ప్రూవ్డ్. ఇది కొంచెం టఫ్ ఫ్రెండ్స్, ఈ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ కొంచెం సుక్కలు చూపిస్తుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, చూద్దాం ఏందో. కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ మోనాక్సైడ్ అకార్డింగ్ టు ద ఈక్వేషన్. సారీ, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. So carbon monoxide reacts with oxygen to form carbon dioxide according to the equation 2CO gas reacts with O2 gas gives rise to 2CO2 gas. Then in an experiment 400 ml of carbon monoxide and 180 ml of oxygen were allowed to react. When 80% of carbon monoxide was transformed to carbon dioxide, all the volume were measured under same conditions of temperature and pressure. Find out composition of the final mixture.
చూడండి క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆక్సిజన్ తోటి అకార్డింగ్ టు దిస్ రియాక్షన్ రియాక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ అనేది CO2 అనేది గ్యాసెస్. ఈ గ్యాసెస్ సాలిడా లిక్విడ్ అనేది బ్రాకెట్లో చూపిస్తారు కెమికల్ రియాక్షన్స్లో, తెలియకుండా తెలుసుకోండి అని చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండే, CO అనేది 400 ml ఇచ్చిండు నీకు, ఆక్సిజన్ అనేది 180 ml ఇచ్చిండు అన్నట్టు. అయితే ఈ CO ఎంత రియాక్ట్ అయినా కూడా, అంటే ఈ CO అనేది 400 ml 80% రియాక్ట్ అవుతుందట. సో 80% రియాక్ట్ అయితే ఫైనల్గా ఎంత ఉంటుంది అని అడుగుతుండు. ఫైనల్గా మిక్చర్లో ఏమేమి ఉంటాయి, ఎంత వాల్యూమ్ ఉంటుంది అని అడుగుతుండు. సో ఫస్ట్ ఈ 80% ఎంతనో చూద్దాం. 80% అంటే 80/100 టైమ్స్ ఆఫ్ 400 = 4 × 80 విచ్ ఈస్ 320 ml. అంటే 400 ml నీకు ఇస్తే అందులో 320 ml కార్బన్ మోనాక్సైడ్ అనేది రియాక్ట్ అవుతుంది అన్నట్టు. అకార్డింగ్ టు గ్యాస్ లా ఆఫ్, అదే గేలోసాక్ లా, అంటే ఇందాక చెప్పిన గ్యాస్ లా ఒకటి, లాస్ట్ 5th, దాని ప్రకారం అవి సింపుల్ రేషియోలో రియాక్ట్ అవుతాయి. అంటే ఇది 2 moles 1 mole తో రియాక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే, ఒక సేమ్ కండిషన్స్ దగ్గర ప్రెషర్ దగ్గర మెజర్ చేసినామన్నారు. నేను ఆ టెంపరేచర్ అనేది STP కండిషన్ తీసుకుంటున్నా. ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్, STP కండిషన్లో ఏ గ్యాస్ అయినా 1 mole ఉంటే ఆ 1 mole 22.4 liters అనే వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ 2 moles ఆఫ్ CO అంటే 2 wall ఆఫ్ CO 1 wall ఆఫ్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది. అంటే ఏమని చెప్పిన, STP లాగా 1 mole అనేది 22.4 ఆక్యుపై చేస్తుంది. అంటే 2 moles అనేది 44.8 liters ఆక్యుపై చేస్తుంది. సో ఆక్సిజన్ వచ్చేసి 44.8 లీటర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ తోటి 22.4 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ 1 మోలే ఉంది. ఈ మోల్ అంటే ఏంటి అనేది మోల్ కాన్సెప్ట్ చెప్తా, ఇక్కడ అర్థం కాకుంటే ఏం పర్లేదు. ప్రోడక్ట్ అనేది 44.8 లీటర్ ఫామ్ అవుతుంది అకార్డింగ్ టు ద రియాక్షన్. సో ఈ మొత్తం STP దగ్గర తీసుకుంటున్నట్టు. సో నాకు ఏమి ఇచ్చినంటే 320 ml ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది అంటుండు. సో ఫస్ట్ ఈ 320 ml ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది నేను మొత్తం 180 ml తోటి రియాక్ట్ అవుతుందా లేదా చూసుకుంటున్నాను అన్నట్టు. ఫస్ట్ అకార్డింగ్ టు ద రియాక్షన్ 44.8 liters ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్స్ 22.4 liters ఆఫ్ ఆక్సిజన్. సో 320 అంటే బై 1000 చేస్తే 0.32 లీటర్. మరి 0.32 లీటర్ ఎంతతో రియాక్ట్ అవుతుంది అని అడుగుతున్నాను నేను. అప్పుడు నాకు ఏమవుతుంది, 22.2 లీటర్ 22.4 × 0.32 క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ by 44.8 liters equal to 0.16 లీటర్. అంటే 320 ml అనేది 0.16 లీటర్, అంటే నథింగ్ బట్ 160 ml తోటి రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నాకు కార్బన్ మోనాక్సైడ్ ఎంత రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ ఎంత రియాక్ట్ అవుతుందో తెలిసింది. ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఎంత కావాలో, ఎంత ఫామ్ అయితే చూసుకుంటా. సో ఎప్పుడైతే 22.4 లీటర్ ఆక్సిజన్ అనేది అకార్డింగ్ టు ద రియాక్షన్ 22.4 లీటర్ ఆక్సిజన్ అనేది 44.8 లీటర్ CO2 ఇస్తుంది. ఎక్కడ, STP దగ్గర. STP కండిషన్స్ అంటే తెలుస్తుంది మీకు ముందు నెక్స్ట్ వీడియోలో చెప్తా STP కండిషన్స్ అంటే ఏంటో. కానీ STP దగ్గర 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 liters అన్నట్టు. అక్కడి ఈ వీటిని రాసిన ఈక్వేషన్ ఫాలో అయ్యి. సో మరి 160 ml ఈదర్ ఆర్ 0.16 లీటర్ ఆక్సిజన్ ఎంత CO2ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 0.16 × 44.8 by 22.4 ఆబ్వియస్లీ 2 విచ్ ఈస్ 0.32. ఇంకో మెథడ్ కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. 2 moles ఆఫ్ CO ఫార్మ్స్ 2 moles ఆఫ్ CO2 అంటే 320 ml ఆఫ్ CO ఫార్మ్స్ 320 ml ఆఫ్ CO2. డైరెక్ట్ ఇట్లా కూడా చూసుకోవచ్చు, కాకపోతే మీకు కొంచెం ట్విస్ట్ చేసిన. సో 320 ml ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సాల్వేషన్ అనేది ఒక కన్క్లూజన్కి వచ్చిన ఏంటంటే 400 mlలో 320 ml రియాక్ట్ అవుతుంది CO. సో ఫైనల్గా ఏం మిగులుతుంది, 80 ml ఆఫ్ CO మిగులుతుంది. నెక్స్ట్ 180 ml ఆఫ్ ఆక్సిజన్ నుంచి 160 ml ఆఫ్ ఆక్సిజన్ అనేది రియాక్ట్ అయిపోతుంది. సో లాస్ట్ 20 ml ఆఫ్ ఆక్సిజన్ మిగిలిపోతుంది. నెక్స్ట్ 0 ml ఆఫ్ CO2 ఉండే మొదలు లాస్ట్కి ఫామ్ అయ్యి అంటే రియాక్ట్ CO ఆక్సిజన్ రియాక్ట్ అయినాయి అంటే
CO2 ఫామ్ అయినట్టే కదా, CO2 320 ml ఫామ్ అవుతుంది. ఆబ్వియస్గా ఫైనల్గా 80 ml ఆఫ్ CO ప్లస్ 20 ml ఆఫ్ O2 ప్లస్ 320 ml ఆఫ్ CO2 అనేవి ఆ కంటైనర్లో ఉన్నాయి. ఇదే ఇది క్వశ్చన్కి ఆన్సర్. చాలా మంచి ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. అర్థమైతే కామెంట్ చేయండి. ఎక్కడైతే అర్థం కాలేదో కింద కామెంట్ చేయండి, పక్కా మీకు రిప్లై ఇచ్చి చెప్తాను.